ఏకదైవ యజమానాగిస్తే శతదాది సంతతశీలస్తు సమస్త నిత్యశీలస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏ దేవతానామం చెప్పినా కూడా మిగతా దేవతలందరికీ కూడా కోటి నామాలు సహస్రనామాలు చెప్పినటువంటి ఫలితం ఒక రామనామం చెప్పడం వల్ల మనకు కలుగుతుంది. అటువంటి రామాలయం యొక్క దేవాలయ ప్రతిష్ట మన మిట్టమీదపల్లెలోని ఇసుకపల్లి గ్రామంలో మహావైభవంగా 3 రోజుల నుండి చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 8:15 నుండి 10:30 వరకు కూడా ఉన్నటువంటి ధనుర్లగ్నంలో రాములవారి యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట తదితర కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆ రాములవారికి సంబంధించినటువంటి శాంతి కళ్యాణం మనమంతా కూడా లోక కళ్యాణం కోసం చేయడం జరిగింది. ఇందులో ఈ గ్రామంలో ఉండేటువంటి పెద్దవారు, అదేవిధంగానే ఈ గ్రామ పురోహితులైనటువంటి లక్ష్మీ నరసింహాచార్యులు గారు వారి ఆధ్వర్యంలో బయటి ఊర్ల నుండి వేద పండితులందరినీ కూడా పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ధర్మో రక్షతి రక్షిత అని మనకి హిందుత్వంలో మొట్టమొదటిగా చెప్పినటువంటి మాటలో ధర్మాన్ని మనం రక్షించడం వల్ల ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనటానికి, ఆ ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ఈ రాముల వారిని అందరూ కూడా ధర్మమే పాటించాలి అనేటువంటి విధంగా రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి మాటని మనం ప్రతీకగా తీసుకుని ఈ రామాలయాన్ని మనం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. మన హిందుత్వాన్నంతా కూడా ఈ రాముల వారి విగ్రహంలాగా, ధర్మంలాగా అందరం కూడా హిందుత్వాన్ని పాటిస్తూ మనం ఎల్లవేళలా ఆ రాముల వారి, అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసుడి యొక్క కృపా కటాక్షాలు మనందరికీ కూడా కలగాలి అని చెప్పి ఈ సమయంలో ప్రతి ఒక్క హిందువుకు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన జీవనశైలిలో మన ధర్మాన్ని మనం పెంచుకోవటానికి మనం చేయాల్సినటువంటి చిన్న చిన్న పనులు ఏమిటి అని అంటే, మనం ఎవరితో అయినా కూడా మాట్లాడేటప్పుడు హలో, ఏమండి అని చెప్పి లౌకికమైనటువంటి విషయాల్లో మాట్లాడకుండా రామశబ్దంతో పలకరించుకోవటం కానీ, లేదంటే హరి ఓం అని చెప్పి ఓంకార శబ్దంతో పలకరించుకోవటం కానీ మనకి ఇంకా చాలా అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇక్కడితో ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా మహావైభవంగా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడితో ఈ కార్యక్రమానికి స్వస్తి జరిగింది. అందరికీ ఆ రాములవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలి అని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి స్వస్తి చెబుతున్నాను. పేరు రాళ్ళబండి రాధాకృష్ణ. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. పెళ్లిమరి మండలము మిట్టిమేలుపల్లి గ్రామంలో ఇసుకపల్లి నందు సీతారామస్వామి వారి విగ్రహ ప్రతిష్టకు ఇచ్చేసాము. ఇక్కడ 3 రోజులు గణపతి పూజతో స్టార్ట్ చేసి పుణ్యాహవాసంతో చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చేసాము. ఈ సీతారామస్వామి విగ్రహ ప్రతిష్ట మనం ఎందుకు గ్రామంలో చేస్తున్నామంటే, మన గ్రామాన్ని నడిపించేది ధర్మం మాత్రమే. ఆ ధర్మానికి ప్రతిరూపము ఈ రాముల వారు. ఆ రాముని వారిని ఒక అనుసరణ మనం నచ్చాలి కాబట్టి మనం ప్రతి ఒక్కరము ఆ దేవుని వేడుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. రాము ఎందుకంటే శ్రీరాముల వారు, ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరామనామం ఎలా వచ్చిందంటే, శ్రీ అనే అక్షరం లక్ష్మీదేవి నుంచి, రా అనే అక్షరం ఓం నమో నారాయణ నుంచి రా అక్షరం తీసుకున్నాము. మహావిష్ణువు నుంచి ఓం నమశివాయ నుంచి మా తీసుకున్నాము. జై శ్రీరామ్ అనే నామంలో 5 మంది దేవతలు ఉన్నారు. రాముడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నారు, లక్ష్మీదేవి ఉన్నది, నారాయణ ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఈ రామం ఎంతో గొప్పది. నిరంతరం ఆ రామను మనం జపించడం వల్ల, మన గుడిలో మన ఊర్లో ఉండడం వల్ల మనకు ఎంతో శోభం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రతిష్ఠాపన చేసుకున్నాము. అనంతరము లోక కళ్యాణం కోసము ఈ సీతారామస్వామి కళ్యాణ వాసం జరిగింది. నా పేరు లక్ష్మీనరసింహ. జై శ్రీరామని మేము జాలం కట్టించుకొని బాగా స్వాములు దొరకొచ్చుకొని అన్నదానం 3 రోజులు పెట్టేసి 5 మంది స్వాములు మన బాబునాయ్ గారిని దొరకొచ్చుకొని బాగా పూజ చేసుకొని అందరికీ బాగా జరగాలని అనుకున్నాం స్వామి.
అన్నదానం కూడా 3 రోజుల మట్టి పెడతాము, బాగుంటుందని అనుకున్నాం స్వామి. విగ్రహ ప్రతిష్ట ఆ. బాగా చేసుకున్నాం. విగ్రహ ప్రతిష్ట కోసం మా శాశ్వత విగ్రహ ప్రతిష్ట విద్యార్థి పత్రిక పుట్టిలే స్వామి. విద్యార్థి ప్రతిష్ట మా గ్రామ సంఘం కలిసి మా ధర్మానికి నుంచి వేద పండితులతో వేరే పండుగ విగ్రహ ప్రతిష్ట విద్యార్థి ప్రతిష్ట బాగా జరుగుతుంది. బాగానే జరుపుకున్నాము. పేరు సంతయ్య, పెళ్లిమర మండలం, ఇసుకపల్లె, అంటే అంతా కలిసి మిట్టిందపల్లె అనుకుంటాం సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. స్పెషల్ అంటే ఇసుకపల్లె స్పెషల్ పేరు చెప్పు. పేరు సంతయ్య.